అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అర్చిత. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంక ఇక్కడైతే చికెన్ బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో ఇంకా చికెన్లో అన్ని మసాలాలు వేసేసి అయితే మ్యారినేట్ చేసి కొంచెం సేపు పెట్టాలి కదా. మ్యారినేషన్ ఎంత మంచిగా మ్యారినేట్ అవుతే మనకు బిర్యానీ ఫ్లేవర్ఫుల్గా అంత మంచిగా వస్తుంది అన్నమాట. సో ఇంకా అందుకే ఇక్కడ 11:30 కల్లా మ్యారినేషన్ చేసి పెడితే 1:32 కల్లా కుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే మ్యారినేషన్ చేసి పెడుతున్నారు. అన్ని మసాలాలు వేసేసి అయితే మ్యారినేషన్ చేసి పెడుతున్నారు. సో మీకు డీటెయిల్డ్ రెసిపీ నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మీకు డీటెయిల్డ్ రెసిపీ కావాలి అని అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మళ్ళీ ఒకసారి బిర్యానీ చేసినప్పుడు డీటెయిల్డ్గా ఎంత క్వాంటిటీకి ఎంత వేసుకోవాలి అని చెప్పేసి, మసాలాలు అవన్నీ ఎంత వేసుకోవాలి అని చెప్పేసి డీటెయిల్డ్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా అండ్ ఇక్కడైతే రైస్ కూడా 90% కుక్ అవ్వాలి కదా. సో చికెన్ కొంచెం బాయిల్ చేసేసాము అండ్ ఇక్కడ రైస్ కూడా 90% కుక్ అవ్వడానికి అయితే పెట్టేసాము. ఇంకా అన్నీ రెడీ చేసామన్నమాట. లైక్ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇంక ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టేసాము ఇక్కడ. సో అండ్ మీలో చికెన్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ ఈసారి అయితే ఇంట్లో మండి బిర్యానీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ట్రై చేస్తే నేను ఆ వీడియో కూడా తీసి అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ రైస్ అయితే కుక్ అయిపోయింది. సో ఇంకా అది దమ్ముకి పెట్టడానికి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం అన్నమాట. సో ఇంకా ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇంకా మా ఆడపడుచు కూడా హెల్ప్ చేస్తుంది చేయడానికి. సో ఇంకా హస్బెండ్ అయితే చాలా బాగా కుక్ చేస్తారు. అందుకని చెప్పేసి ఇంకా ప్రాసెస్ అంతా మా హస్బెండ్కి చెప్పేసినాం అనమాట. అండ్ ఇక్కడైతే దమ్ముకి పెట్టేటప్పుడు మనం కింద ఏమంటారు, మనం చపాతీ కాల్చుకునే పెంకు ఉంటుంది కదా, అది వేసి మనం రైస్ కానీ ఇంకేదైనా దమ్ముకి పెట్టేటప్పుడు ఇలా పెట్టుకున్నాం అనుకోండి, కింద మాడకుండా ఉంటుంది అన్నమాట. చాలా బాగా వస్తుంది, కొంచెం కూడా అడుగు మాడకుండా వస్తుంది అన్నమాట. సో ఇంకా బిర్యానీ అయితే ఇక్కడ దమ్ముకి పెట్టేసాము. బిర్యానీ అయితే చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది. సో మీకు కూడా బిర్యానీ రెసిపీ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అలాగే బిర్యానీ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ, టేక్ కేర్, బై బాయ్.